అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. 28 నవంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నికే ఆల్మోస్ట్ 3.4% మేర లాభాలతో ఉంది. హాంకాంగ్ 0.5% మేర లాభాలతో, షాంఘై కూడా దాదాపు 0.25% పైగా లాభాలతోనే కొనసాగుతుంది. దీనికి కారణం నిన్న ఎన్విడియా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మెరుగ్గా రావటం. సో ఎందుకంటే ఇప్పుడు గత కొద్ది కాలం నుంచి ఏఐ వాల్యుయేషన్స్ మీద భయం పట్టుకున్న తరుణంలో ఎన్విడియా ఎక్స్పెక్టేషన్స్ కంటే భిన్నంగా మెరుగ్గా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం అనేది ఓవరాల్గా మార్కెట్స్ని కొద్ది గొప్ప ఒక పాజిటివ్ హోప్లో నిల్చోబెట్టింది. సేల్స్ దాదాపుగా జనవరి క్వార్టర్లో $65 బిలియన్ మేర సేల్స్ని చేసింది ఎన్విడియా. అనలిస్టుల అంచనాల ప్రకారం 60 నుంచి $62 బిలియన్ మాత్రమే ఉంటే అంతకంటే ఎక్కువగా సేల్స్ని అనౌన్స్ చేయటము. దీనికి తోడు ఏఐ బబుల్ కొద్దిగా అనుకున్నంత ఓవర్గా పెరగలేదు. వీళ్ళకి దానికి సేల్స్ కూడా దానికి అంచనాకు తగ్గట్టు ఉన్నాయి, అవి ఇవి పేరప్ అవుతున్నాయి, మ్యాచ్ అవుతున్నాయి అన్న ఒక అంచనాల నేపథ్యంలో కొద్దిగా నిన్న స్టాక్స్లో అయితే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూసాము. బట్ కేవలం ఇది ఒక్కటి మాత్రమే దానికి రీజన్ అని చెప్పలేం. కానీ ద CEO has said last month the company has more than $500 billion of revenue coming over the next few quarters. Owners of large data centers will continue to spend on new gear because of investments in AI have begun to pay off అన్నట్టుగా ఆయన చెప్పడం. సో ఓవరాల్గా అనుకున్న దానికంటే ఇంకా $500 బిలియన్ ఆఫ్ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడుతో పోలిస్తే ఆల్మోస్ట్ 8x 9x టైం ఆర్డర్స్ ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ ప్రస్తుతానికైతే పాజిటివ్ అంశాలే. యాజ్ ఆఫ్ నో ఇంకా నెగిటివ్గా అంత చూడాల్సిన అవసరం ఏది లేదు కాబట్టి. సో నిన్న యుఎస్ మార్కెట్స్లో కూడా మనం పాజిటివిటీ చూసాం. నాస్డాక్ అండ్ S&P 500 పాజిటివ్గా, డౌజన్స్ కూడా పాజిటివ్ టు ఫ్లాట్ బయాస్తో క్లోజ్ అవటం అనేది. గోల్డ్ కొద్దిగా పెరిగి మళ్ళీ $4,083 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో వీక్నెస్ కొనసాగుతోంది. ఆయిల్ $63-64 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారం మనం చూస్తే, మన మార్కెట్స్ పరంగా చూస్తేనేమో గ్రోలో నిన్న ఒక సడన్ సెల్ ఆఫ్ అయితే చూసాము. ఒక 10% లోయర్ సర్క్యూట్ లాస్ట్ అవర్లో. ఎందుకంటే అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్ స్టాక్ అయితే పెరిగింది. IPO తర్వాత దాదాపు 90% పెరిగిన తర్వాత వర్టికల్గా అది కూడా. సో ఇక్కడ గట్టి ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. సో వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్గా ఉండడంలో నిన్న కొద్దిగా సెల్లింగ్ స్టార్ట్ అవుతే, సో ఇంకా మళ్ళీ లాభాలు ఎక్కడ ఎరోడ్ అయిపోతాయన్న భయంతో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ ఒక్కసారిగా అమ్మకానికి తెగబడడం వల్ల సో ఈ వీక్నెస్ ఇది చూసాం. ఇవాళ ఎలా రియాక్ట్ అవుతుంది స్టాక్ అనేది కూడా చూడాలి. ఇన్ఫోసిస్ 18,000 కోట్ల రూపాయల బైబ్యాక్ ఇవాళ నుంచి ప్రారంభం అయితే అవుతుంది. నవంబర్ 20 నుంచి 26 మధ్య బైబ్యాక్ ప్రపోజల్. నిన్న కొద్ది గొప్ప మార్కెట్స్ని నిలబెట్టిన స్టాక్స్లో ఐటీ, బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి. ఈ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ నేపథ్యంలో, అంటే ఏఐలో విపరీతమైన బుల్లిష్నెస్ ఉంది, ఆ బబుల్ బర్స్ట్ అవుతుందన్న భయం నేపథ్యంలోనే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో టెక్ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ చూసాం. అది పరోక్షంగా ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఎందుకు బెనిఫిట్ అయింది? అక్కడ మొన్న అమెరికన్ మార్కెట్స్ వీక్గా ఉన్న నేను మన మార్కెట్స్ పెరగడానికి కారణం ఏంటంటే ఓవరాల్గా మళ్ళీ స్థిరమైన డొమెస్టిక్ ఆర్థోడాక్స్ ఐటీ కంపెనీస్కి మళ్ళీ ఒక మొమెంటం. ఎందుకంటే డిఫెన్సివ్ స్టాక్స్గా గత కొద్దిగా అంతకుముందు ప్రీవియస్ డికేట్స్ వరకు కూడా మనం డిఫెన్సివ్ స్టాక్స్గా ఐటీ స్టాక్స్ని చూసేవాళ్ళం, డిఫెన్సివ్ బెట్స్గా. నిన్న ఈ ఏఐ బబుల్ బర్స్ట్ అవుతుందంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ పాత ఐటీ స్టాక్స్కి వస్తాయన్న అంచనాల నేపథ్యంలో నిన్న ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మళ్ళీ మనం మొమెంటం అయితే చూసాం. ఐటీ రిలేటెడ్ స్టాక్స్కి ఫ్లో పెరగటం, దానికి తోడు మళ్ళీ ఈ స్టాక్స్లో కొద్ది గొప్ప ఇంకా వాల్యుయేషన్స్ మిగిలిన అంచనాల నేపథ్యంలో ఐటీ స్టాక్స్లోకి రావటం. నిన్న మళ్ళీ అమెరికన్ మార్కెట్స్లో ఎన్విడియా ఉత్సాహం నేపథ్యంలో మనకి ఎన్విడియా స్టాక్ పెరగటము 4% మేర, దానికి తోడు మళ్ళీ నాస్డాక్ సెటిల్ డౌన్ అవ్వడం నేపథ్యంలో మేబీ కొద్దిగా ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో బలహీనత కూడా ఉండవచ్చు. మైన్యూట్ బ్లిప్ అనేది బాగా పెరిగాయి కూడా ఈ మధ్య కాలంలో స్టాక్స్. కాబట్టి నిన్న ఇన్ఫోసిస్లో ఒక మేజర్ ప్రకటన వల్ల ఇవాళ నుంచి బైబ్యాక్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదొక అప్డేట్. అలాగే BPCLలో LIC వాటా తగ్గించుకుంటుంది. 8.75 నుంచి 6.75% వాటా తగ్గించుకోవడం చూస్తున్నాం. నిన్న సమ్మాన్ క్యాపిటల్కి సమ్మాన్ క్యాపిటల్కి డైరెక్ట్గా లేకపోయినప్పుడు కూడా ఒక వెజిల్ బ్లోయర్ ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో సెబీ, CBI సహా మిగిలిన రెగ్యులేటరీ సంస్థలు ప్యాసివ్ అప్రోచ్తో వెళ్తున్నాయి సమ్మాన్ క్యాపిటల్ మీద కన్నా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో స్టాక్లో ఉన్న 10-11% మేర సెల్లింగ్ అయితే చూసాం. దాని గురించి మళ్ళీ కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదాని పవర్కి పవర్ రెగ్యులేటర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ హాస్ డిలేడ్ అప్రూవల్ ఆఫ్ ఏ పవర్ సప్లై డీల్ విత్ అదాని గ్రూప్ న్యూ $2 బిలియన్ కోల్ పవర్ ప్రాజెక్ట్. అదొకటి.
ఎన్టీపీసీ స్టెప్ డౌన్ సబ్సిడరీ ఎన్టీబీసీ రెన్యూబుల్ ఎనర్జీ హెస్ బికన్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అదొకటి. అలాగే రిలయన్స్ పవర్ అడాప్టింగ్ గుడ్ గవర్నమెంట్ ప్రాక్టీస్ అని చెప్తోంది. హెచ్ఏఎల్ ఎల్ఎన్టీ 2 ఇండిజినస్ తయారు చేసిన పిఎస్ఎల్వి రాకెట్ లాంచ్ కాబోతోంది. సెట్ టు లాంచ్ ద ఓషన్ శాట్ శాటిలైట్ అర్లీ నెక్స్ట్ ఇయర్ అన్నట్టు ఎల్ఎన్టీ చెప్తోంది. అలాగే కేఈసీ ఇంటర్నేషనల్ పెద్దగా మేజర్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. పవర్ గ్రిడ్ ఏదైతే 9 నెలల పాటు వీళ్ళు బిడ్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఏదైతే ఇచ్చిందో అది ఇంపాక్ట్ ఉండదని చెప్పి కేఈసీ ఇంటర్నేషనల్ చెప్తోంది. ఆయిల్ ఇండియా ఫ్రెంచ్ ఎనర్జీ టోటల్ ఎనర్జీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. డీప్ అల్ట్రా వాటర్ ఏరియాస్లో గ్యాస్ రిజర్వ్స్ని ఎక్స్కవేట్ చేయడానికి. సో ఇవి ప్రధానమైన వార్తలు. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చూస్తే ఎన్బిసిసికి దాదాపు 3,000 కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది నాగ్పూర్ మెట్రోపాలిటన్ అథారిటీ నుంచి టు డెవలప్ నవీన్ నాగ్పూర్ నేపథ్యంలో. సమాన్ క్యాపిటల్ నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇలాంటి ఓపెన్ ఇన్వెస్టిగేషన్స్ ఏవి ప్రస్తుతానికి లేవు అని చెప్పి. సీజీ పవర్కి 365 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్ వచ్చింది 2018-19కి సంబంధించి. కొటాక్ ఫెడరల్ ఐ టు డాయిష్ ఇండియా పోర్ట్ఫోలియోస్ అసెస్మెంట్ ఆన్ రీటైల్ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ డన్, నెగోషియేషన్స్ ఆన్ గోయింగ్ ఆన్ ప్రైజింగ్. కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ రెండు కూడా డాయిష్ బ్యాంక్కి చెందిన టు పర్చేజ్ రీటైల్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ని కొనుగోలు చేయాలని చెప్పి ఆరాటంగా కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ ద సెకండ్ అటెంప్ట్ ఇన్ 8 years బై ద జర్మన్ లెండర్ టు సెల్ దిస్ రెవెన్యూ స్ట్రీమ్ ఇన్ ద కంట్రీ. ఒక అప్డేట్, ఎందుకంటే ఈ బిజినెస్లన్నీ కూడా బాగా వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్, రీటైల్ బిజినెస్ చాలా పెద్ద మార్కెట్గా రాబోయే రోజుల్లో ఉండబోతోంది అనేది కూడా మెజారిటీ మనం అనుకుంటున్న అంశం. సెబీ విల్ మేక్ కంపెనీ ఇన్ఫో అవైలబుల్ ఇన్ ఈజీలీ అండర్స్టూడ్ ఫార్మాట్ అన్నట్టుగా కూడా తుహిన్ కాంత్ పాండే గారి సెబీ చైర్మన్ గారి ఇంటర్వ్యూ ఇక్కడైతే ఇస్తున్నారు. క్రౌడెడ్ ఐపీఓ స్కై రైనింగ్ ఫీజ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఐపీఓస్ పెరుగుతున్న టైంలో విపరీతంగా డబ్బులు వీళ్ళు కూడా సంపాదిస్తారు. లీడ్ ఇష్యూ మేనేజర్స్ దాదాపు ఈ 90 ఐపీఓల నేపథ్యంలో 3,500 కోట్ల రూపాయల మేర వాళ్ళ జబ్బుల్లో వేసుకున్నారు అనేది కూడా ఒక అప్డేట్ పరంగా ఇక్కడ మనం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ నిన్న ఒంటి చేత మార్కెట్స్ను నిలబెట్టడం 59,000 పాయింట్ల మార్కెట్ని క్రాస్ చేసింది ఫస్ట్ టైం. ఇంకా మరింత జ్యూస్ మార్కెట్స్లో బ్యాంక్ నిఫ్టీలో మిగిలే ఉంది. ఎస్పెషలీ మనం చాలా సందర్భాల్లో కూడా అనుకున్నాం పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లో ఇంకా జ్యూస్ ఉంది, కొద్ది గొప్ప మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరినీ సర్ప్రైజ్ చేసాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ అంతటి జైంట్స్ కూడా అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇస్తాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఈవెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా క్లీనింగ్ అప్ బ్యాలెన్స్ షీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ అంతా అంతకుముందంతా కూడా తర్వాత చాలా పటిష్టంగా పర్ఫార్మెన్స్ని చూపిస్తూ వచ్చాయి. దీనికి తోడు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశం ప్రభుత్వ రంగ బ్యాంకులకు. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. పిఎస్యూ బ్యాంక్స్లో అది ఫ్రెష్గా హెవీ పొజిషన్స్ తీసుకోవడం అనేది అంత అడ్వైజబుల్ కాకపోవచ్చు. బ్యాంక్ స్టాక్స్లో ఫ్రెష్ బై కాల్స్ రోల్ ఇన్ అప్ సైడ్ సీన్ అప్ టు 38%. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ కొన్ని స్టాక్ ఐడియాస్ని ఇక్కడ షేర్ చేసుకున్నారు. దీపక్ ఫర్టిలైజర్స్ని ఎంకే గ్లోబల్ రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 2,000. యాజ్ ఆఫ్ నో 1450 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందంటే 38% అప్ సైడ్ పొటెన్షియల్. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ని జేపీ మోర్గన్ రికమెండ్ చేస్తుంది 1920 టార్గెట్ ప్రైస్కి. టాటా క్యాపిటల్ స్టాక్ని జేపీ మోర్గన్ రికమెండ్ చేస్తుంది 370 టార్గెట్ ప్రైస్కి. అరవింద్ స్టాక్ని ఐఎఫ్ఎల్ రికమెండ్ చేసింది టార్గెట్ ప్రైస్ ఆఫ్ 451. రేషనల్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు, కొద్దిగా డీటెయిల్గా మీరు పాస్ చేసుకొని చదువుకోవచ్చు. వాల్యూ పిక్స్ హార్డ్ టు కమ్ బై అనే స్ట్రీట్ ఫుల్ ఆఫ్ స్ట్రెచ్ వాల్యుయేషన్స్. సో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. ఇప్పుడు స్ట్రెచ్డ్గా వాల్యుయేషన్స్ ఉన్న తరుణంలో వీళ్ళు డిఎస్పి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చేసిన ఒక అంచనా ప్రకారం బీఎస్సీ ఆల్ క్యాప్ ఇండెక్స్లో దాదాపు 43% పైగా కంపెనీలు 40 పీఈకి పైగా ట్రేడ్ అవుతున్నాయి. అంటే గరిష్ట పీఈల దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. తీసుకోవడానికి స్టాక్స్ చీపర్ వాల్యుయేషన్స్ దగ్గర లేవు, వాల్యూ బెట్స్ ఇప్పుడైతే లేవు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా వాళ్ళ అంచనాలో వాళ్ళ రీసెర్చ్లో తేలింది. నిఫ్టీ 22-23 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొన్ని 43% పైగా స్టాక్స్ 40 పీఈకి పైగా ట్రేడ్ అవుతున్న తరుణంలో స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. అంత వాల్యూ బెట్స్కి ఇప్పుడు చేసేందుకు స్కోప్ లేదనేది వీళ్ళ విశ్లేషణలో అర్థమైంది. అలాగే ఎకానమీస్ బ్యాక్ డిసెంబర్ రేట్ కట్ ఆర్బీఐ హ్యాస్ మచ్ టు పాండర్. ఇక్కడ ఇన్ఫ్లేషన్ని పెరుగుతున్న తరుణంలో అంటే ఆన్ స్ట్రీట్ ఇన్ఫ్లేషన్ అయితే ఎక్కువగా ఉంది, గ్రౌండ్ ఇన్ఫ్లేషన్. బట్ ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ నెలలో కనుక రేట్ కట్ చేసినట్టయితే ఆ ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్ ఉండదు. అందువల్ల డిసెంబర్ నెలలో ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించాలి అనేది చాలామంది ఎకానమిస్టులు చెప్తున్న ఒక గైడెన్స్, అది చూడాలి. ఐటీ వారి ఎనర్జీ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. ఇంకా దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది, ఏదైనా అప్డేట్స్ ఉన్నాయేమో అని చెప్పి.
ఆప్షన్స్ క్లాస్ సండే రోజునే మనకు ఉంది. సో ఇక అతి పరిమిత సంఖ్యలో మాత్రమే మిగిలి ఉన్న ఆసక్తి ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఒక ఫుల్ డే క్లాస్ రూమ్ సెషన్ ఇది. సో ఇలా క్లాస్ రూమ్లో మనం ఫుల్ లెంత్ మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 వరకు చాలా అంశాలు ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో అందువల్ల ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఉపయుక్తంగా ఉండే కార్యక్రమం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా ఇండెక్సెస్ నియర్ పీక్ యాజ్ గ్లోబల్ ఏఐ ర్యాలీ ఫేట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ఇండియా బుల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. పేర్లు మార్చుకుని సమ్మాన్ క్యాపిటల్గా మారిన కంపెనీ ఇది. అలాగే న్యూ వర్టికల్ టేక్స్ ద వీల్ అట్ భారత్ ఫోర్జ్. సో ఎక్స్పోర్ట్ స్లంప్ ఆటో విభాగంలో ఉన్నప్పటికీ బట్ డిఫెన్స్ అలాగే డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది భారత్ ఫోర్జ్కి కలిసి వస్తున్న అంశం. అందువల్ల వివిధ బ్రోకింగ్ కంపెనీస్ దీని మీద స్టిల్ ఇంకా పాజిటివ్గానే ఉన్నాయి మనకి భారత్ ఫోర్జ్ మీద. సో అందువల్ల దాదాపు 1300-1400 రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్లో ఉంది భారత్ ఫోర్జ్కి. ఇన్ఫోసిస్ ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.